ఆంటీ నమస్తే. నమస్తే. జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే పిఠాపురం అయితే ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉండబోతుంది? ఒక జన సముద్రమే చూడబోతున్నాం. రేపు 14వ తారీఖున పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి పిఠాపురం నియోజకవర్గానికి గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి అలాగే ఒక డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రారాజై వెలుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పెట్టబోయే 12వ ఆవిర్భావ సభకి ఒక జన సముద్రాన్నే చూడబోతున్నాం అన్నమాట. అలాగే ఒక మంచి పనులు, ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అన్నిటిని కూడా మనం చూడబోతున్నాం రేపు. గతంలో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటే తాకనేను అన్నారు. ఆయన డైరెక్ట్ వెళ్ళి గుద్దుకుంటే వెళ్ళారు కదా, ఎలా ఉండబోతుంది? ఆ తాకనివ్వనన్నోళ్ళు ఇప్పుడు గేటు తాగట్లేదు కదా. అదే ఆ మాట అన్నవాళ్ళు ఇప్పుడు అదే అసెంబ్లీ గేటు తాగడానికి అనర్హులు అయిపోయారు. ఇక వాళ్ళు ఎన్ని మాట్లాడుకుంటే ఏంటి, ఎన్ని అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారి నెత్తిలో ఒక ఎంట్రుకతో సమానం. ఇప్పుడు ఈ సభకి గెస్ట్ గా నరేంద్ర మోడీ గారు కూడా వచ్చే అవకాశం ఉన్నదంటున్నారు. ఏమంటారు? వస్తారు రావాలనే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే అది కూటమి ప్రభుత్వం కనుక ఒక కూటమిగా ఏర్పడి ఆ రాష్ట్రానికి బాగు చేసే, ఆ రాష్ట్రంలో కష్టాలని బాధల్ని అన్నిటిని విని ఆ రాష్ట్రంలో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు కనుక వస్తారు. రావాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మోడీ గారు రావాలనే కోరుకుంటున్నారు. గెలిస్తేనే జరుపుకుంటానన్నారు. గెలిచి మా పిఠాపురాన్ని నేను ఆ జెండా ఎగరేస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీకి చాలా మంది అయితే సపోర్ట్ అయితే చేశారు. సినిమా ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉన్నది అనుకోవచ్చు. వస్తారు. మెయిన్ ఇంకా ఇక్కడ హైదరాబాదు ఊరిలో మన చిరంజీవి గారు, ఒకప్పటి మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన గారి తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అంతటి ఆవిర్భావ సభ పెడుతున్నారు అంటే చిరంజీవి గారు వెళ్తారు, రామ్ చరణ్ గారు వెళ్తారు, ఆ తర్వాత వాళ్ళ మేనల్లుళ్ళు వెళ్తారు, తర్వాత ఆ సినిమా ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల హీరోలు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. రజనీకాంత్ గారు వస్తారు, తర్వాత విజయ్ దళపతి గారు వస్తారు, విశాల్ గారు వస్తారు, తర్వాత ఇక్కడ తెలుగు రాష్ట్రంలో నుంచి అయితే మాత్రం చాలా వరకు డైరెక్టర్స్ ఏంటి, తర్వాత హీరోలు ఏంటి, వీళ్ళందరూ వెళ్ళే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి వాళ్ళిద్దరికి ఒక మంచి బాండింగ్ అయితే ఉంది. ఆయన కూడా వెళ్ళే అవకాశం ఉన్నది అనుకోవచ్చు. ఆయన వెళ్ళకుండా ఉంటారా? అంతటి 12వ ఆవిర్భావ సభ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పటి సినిమా హీరో, ఇప్పుడున్న డైరెక్టర్ గారు వెళ్లకుండా ఉంటారా? ఒకప్పటి సినిమా హీరో గారు అంతటి రాజకీయ సభ పెడుతూ ఉంటే మరి వెళ్లకుండా ఉండరు. కానీ ఆయన కూడా వెళ్తారు. ఇంతమంది వస్తున్నారు కదా, అల్లు అర్జున్ గారు కూడా వచ్చే అవకాశం ఉన్నది అనుకోవచ్చు. చెప్పలేం. ఆ విషయానికి అయితే నేనేం మాట్లాడలేను. నాకైతే ఎటువంటి హామీ ఇవ్వలేను నేను. అంటే ఆయన వస్తే ఇప్పుడు ఫ్యాన్స్ ఏమైనా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? ఏమైనా చిన్న అది వాళ్ళ వాళ్ళ విషయాలు, వాటి గురించి మనం అంత గట్టిగా చెప్పుకోలేము. వీళ్ళ కుటుంబ వ్యక్తుల గురించి అయితే చెప్తాము, వేరే వేరే వాళ్ళ గురించి అయితే చెప్పగలం. కానీ వీళ్ళిద్దరి దగ్గర వచ్చినటువంటి క్లాషెస్కే కానీ, ఇష్యూస్కే కానీ, దేనికైనా కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారి గురించి అయితే అంత ఏ విషయం చెప్పలేము ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ సభ తర్వాత ఇప్పుడు టీడీపీ కూటమి ఏదైతే ఉన్నదో కూటమి మీద చాలా మంది విమర్శలు అయితే చేస్తున్నారు. ఇది ఇలా చివరి వరకు ఉండదని ఒక మంచి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకు చేస్తారయ్యా? చేస్తారు. చెయ్యరని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పదవిలో లేము, అధికారాన్ని కోల్పోయాము, ఖాళీగా ఉంటున్నాము, గోల్డ్ గిల్లుకుంటున్నాము, ఇంట్లో కూరగాయలు కట్ చేసుకుంటున్నాము, ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు మరి ఇటువంటి రూమర్స్ చేయకపోతే ఏం చేస్తారు? ఇటువంటి పుకార్లు పుట్టించకపోతే ఏం పుట్టిస్తారు? ఉన్నదే పుకార్లు పుట్టించడానికి, ఎదుటి వాళ్ళని ఎత్తిపోయడానికే వీళ్ళు ఉన్నారు. అంతేగాని అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ ప్రస్తుతానికి. వర్మ గారు ఈ సభకు రారని కూడా కొన్ని వాటిలో నేను తమ్ముళ్ళకి అయితే చూశాను. ఈ 14వ తారీఖు జరిగే సభకి, దీని గురించి ఏమంటారు? ఆయన గురించి కూడా అంత చెప్పలేం. అతనికి ఉంటాయి, మరి వీళ్ళకుంటాయి. మరి పిలవచ్చు వీళ్ళు, లేకపోతే ఆయన రావచ్చు, రాకపోవచ్చు. దాని గురించి కూడా అంత గ్యారెంటీగా అయితే ఏం చెప్పలేం. ఓవరాల్ గా ఈ 4 సంవత్సరాల్లోనే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంటది అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో? చాలా చాలా బాగుంటది. వచ్చిన 10 months లోనే చాలా వరకు బాగా పరిపాలించారు. మెయిన్ ఒక చిన్న ఊరిలో హాస్పిటల్ కూడా వెళ్ళలేనటువంటి అసౌకర్యమైనటువంటి రోడ్లు వేపించారు, స్కూళ్ళు కట్టించారు, తర్వాత హాస్పిటల్స్ కట్టించారు. ఇటువంటి చిన్న చిన్న పనులన్నీ కూడా కాళ్ళకు చెప్పులు సైతం విడిచి తన ఆరోగ్యాన్ని సైతాన్ని మరచి ఆ ఊరి కోసం అంత పాటుపడినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఒక లెవెల్లో ఉంటారు. మరో విషయం, అకిరానందన్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుమారుడు, ఈయన ఫొటోస్ ఈ మధ్యన సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకున్నారు. ఆయన కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ ఒకసారి మాట్లాడే అవకాశం ఉన్నది అనుకోవచ్చు.
చిన్న పిల్లవాడు ప్రస్తుతానికి. అతను మాట్లాడే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏంటంటే రాజకీయాల గురించి తెలీదు, సినిమా ప్రపంచం గురించి తెలీదు. ఇంకా అతను అఖిరానందన్ అనే అబ్బాయి చిన్న అబ్బాయి. ప్రస్తుతానికి ఏమీ మాట్లాడాడు. కాకపోతే తండ్రికి సపోర్టెడ్‌గా తండ్రి వెనకమాల భుజం తట్టి నిలబడతాడు. వచ్చే అవకాశం ఉన్నదండి సభకు ఆయన? అయ్యో! అదే మాట. తండ్రి అంత సభ పెడుతుండేంటండి, కొడుకెళ్ళాడా? తప్పకుండా వెళ్తాడు. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన జెండా అయితే ఎగరేశారు. ఇదే పిఠాపురంలో జరగబోతుంది. ఈ పిఠాపురంలో కూడా చాలా మంది కొద్దిమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అయితే ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకోవచ్చు? వాళ్ళందరూ కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఉంటారు. ఊరికొకళ్ళు ఉంటారు. ఇంటింటికి ఉంది, మా ఇంటికి ఉంది పొయ్య. ఇంటింటికి గోల్డెన్ పొయ్యి ఉంది, మా ఇంటికి మట్టి పొయ్యి ఉంది అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు గోల్డెన్ పొయ్యి మట్టి పొయ్యి అయితే మరి అనరా అంటారు. ఆ ఊర్లో కూడా, ఆ నియోజకవర్గంలో కూడా ఉన్నారు. తప్పకుండా ఎత్తిపోయడానికే ఉంటారు వాళ్ళు. ప్రజలు ఎలా వచ్చే అవకాశం ఉన్నదండి? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అక్కడ ఉండే అవకాశం ఉందా పిఠాపురాన్న? అభిమానులు, రాజకీయ నాయకులు, రాజకీయంలో ఉన్నటువంటి విశ్లేషకులు, ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనే వాళ్ళు ఎవరైనా కానీ రేపు 14వ తారీఖున పిఠాపురంలో ఒక విజయకేతనాన్ని ఎగరైపోతారనమాట. థ్యాంక్ యూ మేడం.